హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ భవ్య. ఎవరైనా లవ్ ఫెయిల్ అవ్వగానే ఫస్ట్ స్టార్ట్ చేసే పని ఏంటంటే మందు తాగడం. సరే, అసలు ఫస్ట్ నుంచి కూడా లవ్ ఫెయిలా లేకపోతే పాస్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ నుంచి అది ఒక హ్యాబిట్ చేసుకున్నాడు ఈ డ్రింకర్ సాయి. మరి ఈ డ్రింకర్ సాయి మూవీ టీమ్ సంగతి ఏంటి, ఆ సినిమా ఏంటి, ఒక కైండ్ ఆఫ్ అర్జున్ రెడ్డి లాగా ఏమన్నా మనకు మూవీ ఒక బ్లాస్ట్ ఇవ్వబోతున్నారా? ఒకసారి ప్రెసెంట్ ఇప్పుడు ఆ మూవీ హీరో అండ్ హీరోయిన్ మన ముందున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో, ఎలా ఉన్నారు? సో ఎలా ఉన్నారు అని అడగక్కర్లేదు, యాక్చువల్లీ చాలా జోష్గా కనిపిస్తున్నారు. వేసొచ్చారా? అంటే మరి టైటిల్ ఉంది కదా, దానికి తగ్గట్టు ఇన్వాల్వ్ అయ్యే మన ప్రమోషన్స్కి కానీ వీటికి కూడా అట్లే ఉండాలనుకున్నారేమో అని. యాక్చువల్లీ డైరెక్టర్ చెప్పారు, కానీ సర్లే ఇప్పుడైతే లేను. మళ్ళీ అనవసరంగా వేసేస్తే ఇక హీరోయిన్ అని మర్చిపోయి భాగి 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 అని తను ఎమ్మడి పడతారేమో. లేదు, నేను అసలు వేయలేదు. నేను యాక్చువల్గా వేయను. అయ్యో, మీరు అంత డీసెంట్గా ఉండకండి. ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. అసలు స్క్రీన్ మీద కనిపిస్తున్న డ్రింకర్ సాయి, ఇక్కడ బయట కనిపిస్తున్న ధర్మ ఒకటేనా కాదా అన్నట్టు. కాదు కదా, నేను వేరు, డ్రింకర్ సాయి వేరు. ఓకే, మాకు జోష్ కొంచెం మీరు తీసుకొస్తే. అలాగే, డన్. ఓకే, డ్రింకర్ సాయి. సో ఐశ్వర్య, నెక్స్ట్ I mean cute beauty of Telugu film industry. So how is your experience in this Drinker Sai? I mean, how did you know about this script and all the things? Okay, so like I just got to know there is a this movie, like they called me from Mumbai to Hyderabad in one day, and I just came to Hyderabad and I gave the audition, and sir told me about the story in one day. I really liked it, and then we did the audition, and I got selected. And so do you feel lucky? Yes. Okay. Have you ever done any other movies? I think you are from Kashmir, right? Jammu, yeah. Jammu, yes, Jammu, Kashmir, right? So have you ever done any movies regarding Jammu? No. So this is your debut film, okay. So and Dharma garu, మీరు నేను అసలు మీరేనా ఏంటి అంత మాస్గా ఉన్నారు, ఇక్కడ ఇంత డీసెంట్గా ఉన్నారు, మరి ఎలా ఒప్పుకున్నారు ఈ క్యారెక్టర్? అంటే కొంతమందికి హీరోగా డైరెక్ట్ ఒక కైండ్ ఆఫ్ ఈ మధ్య ఒక వార్ కైండ్ ఆఫ్ జరుగుతుంది, ఏంటంటే పాన్ ఇండియా అన్న నడుస్తుంది. సో మీకు కూడా అట్లనే రావాలని కోరిక ఉండొచ్చేమో కదా, మరి ఈ టైప్ ఆఫ్ ఎందుకు ఎంచుకున్నారు? అట్లా ఏం లేదు. పాన్ ఇండియా అంటే ఇప్పుడు మనం కంటెంట్ క్రియేట్ చేసాం, అది ఎంతమంది ఆదరిస్తే అది దాన్ని బట్టి ఉంటుంది. మనం పాన్ ఇండియా అని చెప్పుకోకూడదు. మన కంటెంట్ నిజంగా అంతమంది చూస్తారు, వరల్డ్లో అందరు చూస్తారు, ఇండియాలో అందరు చూస్తారు అంటే అదే కంటెంట్ ఇట్ సెల్ఫ్ అది పాన్ ఇండియానా పాన్ వరల్డ్ అనేది వాళ్ళు చెప్పాలి, మనం చెప్పకుండా. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, మీరు ఎందుకు చేశారంటున్నారు కదా, మామూలుగా నేను యాక్టింగ్ అది నేర్చుకున్నాక ఇన్స్టిట్యూట్లో మన యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బయటపడడానికి మంచి క్యారెక్టర్ రావాలని కోరుకుంటాం. అంటే సో అండ్ ఈ క్యారెక్టర్కి ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి. ఈ క్యారెక్టర్కి మీకు అలా రగ్గడ్గా అది కనపడవచ్చు, కానీ ఆల్ ఎమోషన్స్ వాడు పండించడానికి ఒక స్కోప్ దొరికింది డ్రింకర్ సాయి అనే క్యారెక్టర్కి. సో నేను బాగా లక్కీగా ఫీల్ అయ్యి ఇంక దొరికినందుకు. అది ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ స్క్రీన్ మీద కనిపించేది ధర్మ యాజ్ ఎ డ్రింకర్ సాయి అనిపిస్తుంది, కానీ కిరణ్ తిరుమల శెట్టి గారిని చూస్తే అక్కడ స్పీచ్లో అప్పుడైనా సరే ఆయన ఒరిజినల్ ఆయన క్యారెక్టర్ కానీ ఆ బిహేవియర్ని యాడ్ చేశారేమో అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా కంట్రోల్ అవ్వకుండా ఏ పోర్రా అని అన్నట్టు చెప్పేస్తుంటారు. సో అది నిజమేనా? మీకు దగ్గరుండి చూస్తుంటారు కదా. అంటే ఆయన బయట లైఫ్లో కూడా రాగా ఉంటారు, బట్ ఆయన డ్రింకర్ ఏం కాదు. ఆయన కూడా యాక్చువల్గా కొంచెం డ్రింక్ స్క్రిప్ట్ మీద యాడ్ చేశారు అంతే. అంటే వాడు డ్రింకర్, వాడు ఆ అమ్మాయేమో మంచి ఆకులు అలములు తింటా పెరిగి అందరిని కూడా అయ్యే తినమని రోజుకి 3 సార్లు వెళ్ళండి కొంచెమే తినండి అని వంతెన్ గారి ఫ్యాన్. అవును, నాకు నచ్చింది తింటా అనేదేమో మీరా? ఓకే. అండ్ చాలా మంది ఒక టాక్ ఏంటి అని అంటే మీరు ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పారు. సో ప్రభాస్ ఫ్యాన్ అని మీరు చెప్పారు, కావాలని చెప్పారు, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరు కూడా ఈ మూవీ చూస్తే హిట్ అవుతుందని థాట్లో చెప్పారా, లేకపోతే నిజంగా అంటే ఈ మధ్య బాగా ఫేమస్ వరల్డ్ వైడ్ పాన్ వరల్డ్ హీరో పేరు చెప్పగానే మనకు కూడా కొంచెం ఫేమ్ వస్తుందని అని అంటున్నారు, అట్లా మీరేమన్నా ఆ ట్రిక్ యూజ్ చేశారా? చాలా హర్ట్ అయ్యాను ఈ క్వశ్చన్కి, కానీ నవ్వుతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తాం, మరి అలానే అందరూ అంటున్నారు. అలా ఏం కాదు. నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నాకు ప్రభాస్ అన్న ఇష్టం, అండ్ బయట కూడా ఎవరు అంటలే, మీరే అంటున్నారు ఖచ్చితంగా. లేదు ఇన్స్టాలో మరి ఇంక చాలా మంది హీరోస్ ఉన్నారుగా, వాళ్ళు ఎవరు చెప్పకుండా ఓన్లీ అన్నయ్య ఎందుకు చెప్పాలి? అది కాదు, చాలా మంది ఇంకా హీరోస్ ఉన్నారు కదా మన ఇండస్ట్రీలో, ప్రభాస్ అన్న పేరు ఎందుకు చెప్పాలి?
అది మీరు అభిమానిగా మీ ఎక్స్ప్రెషన్ మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నాకు అసలు చాలా ఇష్టం అండి. So much he talk about him all the time on set. Yeah. Even I got hurt about this question. ఇప్పుడు నాకు నా లైఫ్లో నా బెస్ట్ ఫ్రెండ్స్కి నాకు బాగా క్లోజ్ వాళ్ళందరికీ తెలుసు. ఇంకా అలా అనుకుంటున్నారంటే ఇంక మనం ఏం చేస్తాం? మనం ఏంటో మనకు తెలిసినప్పుడు వేరే వాళ్ళు అంటున్నారా అని చెప్పి మనం ఏం ఫీల్ అవ్వకూడదు యాక్చువల్గా. సో లైట్ అలా అయితే కాదు. అండ్ అలా చెప్పుకునే అలవాటు కూడా నాకేం లేదు. నాకు బాగానే నా మీద నాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ అండ్ బాగి మేము చెప్తున్నారు యూ ఈట్ లిటిల్ అండ్ యూ ఈట్ ఇన్ జనరల్గా కూడా రియల్ లైఫ్లో కూడా మీరు అలానే ఎంత తినాలో అంతే తినాలి అండ్ ఐ నీడ్ టు ఈట్ దీస్ వెజిటేబుల్స్ ఓన్లీ, ఐ నీడ్ టు ఈట్ ఓన్లీ స్ప్రౌట్స్ అట్లా ఉంటారా లేకపోతే యూ ఈట్ a lot? No, I'll eat anything, like anything. You'll give me not anything, but mostly I don't think while eating. I'll eat like everything. Street food I love, so I don't think that much while eating. In general, girls love a boy who looks like a Mr. Perfect, right? So what kind of guy you want in your life? This question, I don't know. If I love a person, if I love a person, he is the most beautiful person to me. So that's it. బాగి చూసారా, నేను ఎవరిని ఇష్టపడతానో తనే స్వీట్ అని చెప్తుంది. సో తను ఎలా ఉండాలనేది తను ఏం చెప్పట్లేదు. Like it should be, I should be like that. డ్రింకర్ సాయికి బాగి అంటే బాగా ఇష్టం ఇన్ క్యారెక్టర్ అండి. అవును. Okay. So Bagi will eat anything and Bagi loves any kind of guy, but I should love, that's it. You should love that. I should feel love, that's it. So in general, you have listened to this script, right? So many of the people are talking about the character of the guy, how he is behaving, how he is treating the girl, right? So what do you feel about that? And after the picturization and editing, what is your opinion after seeing that? Okay, so it is good that everyone is talking. That is a huge thing. And second of all, I have seen the film, so I am very happy about the results. So, and I hope that everyone will go for the movie and they'll got to know what I'm talking about. So that's it. Yeah. So you talk very little, right? No. You are talkative. I guess maybe, I don't know, it depends on situation. చాలా సైలెంటా టాకటివ్? అసలు కాదు, మాట్లాడుతూనే ఉంటుంది. మీరు సైలెంటా? మీరు సైలెంట్ గా ఉంటారు అనుకుంటా. ఐ గెస్ నా గురించి నాకు తెలియదు. Talk, it depends on situation. Okay. So on screen he looks very rugged and ఎవరైనా జోలికి వెళ్తే he will like ఇచ్చి పడేస్తా, right? And off screen he is very silent, decent and innocent. He is like Mr. Perfect. So is this the same Sai or different? Like how I'll tell, in real life he is very decent, like very different from, not different, in some cases he is Sai only, but you'll got to know about, no re, that good side I'm talking about. Okay. So there is a good side also. యాక్చువల్లీ సాయి కూడా మంచోడు. అది మీకు సినిమా చూసాక అనిపించిద్దేమో. నేను సీరియస్ గా వెయిటింగ్ సినిమా కోసం. అందరూ ఒక రేంజ్ లో మీరు ఇంత డేర్ చేసి ట్రైలర్ లో కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ హైలైట్ పాయింట్స్ పెట్టారు. ఇంత నెగిటివిటీ కూడా కొంతమంది చూపిస్తున్నారంటే ఏదో బ్యాక్గ్రౌండ్ ఉందేమో అనే థాట్ లో సీరియస్ గా వెయిటింగ్ అనమాట. మరి ఈ స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే ఈ సాంగ్ లిరిక్స్ చూద్దాము. మనకి ఈ సినిమాకి హిట్ స్టోరీ కన్నా ఎక్కువ సాంగ్సే హైలైట్ అవుతాయని అనిపిస్తుంది. మీరేమంటారు దానికి? సినిమా సీన్స్ సాంగ్స్ అన్నీ బాగుంటాయి. సాంగ్స్ అయితే మనకి రీచ్ అవుతానికి చాలా హెల్ప్ అవుతుంది. సాంగ్స్ మంచి రెస్పాన్స్ కూడా ఉంది కదా. అందులో ఇప్పుడు చంద్రబోస్ గారిని కలవాలి నేను. వెయిటింగ్. సో మోస్ట్లీ అది బాగి సాంగ్ కానీ డ్రింకర్ సాయి కానీ డ్రింక్స్ సాంగ్ అయితే అసలు హైలైట్. ఎవరైతే సరే ఇప్పటి వరకు డ్రింక్స్ సాంగ్ అయితే కొంచెం బాగా ఊళ్ళల్లో మాస్ దగ్గర మామూలుగా గట్టిగా ఆటోల్లో గట్టిగా వినపడుతుంది డ్రింక్స్ సాంగ్. వినిపించడమే కాదు, అసలు ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది అనమాట. ఏవో దేవుడి పేర్లే పెట్టుకుంటారు, బార్లోకి మేము వెళ్తే తప్పింది అనే ఫీలింగ్. వాళ్ళందరికీ సాటిస్ఫాక్షన్ తీరిపోతుంది ఈ సాంగ్. మీకు ఏ లిరిక్ నచ్చింది దాంట్లో?
అందులో స్టార్టింగ్ దేవుడి పేర్లు అన్ని పెట్టుకున్నారు, దేవుడే కాలింగ్, స్వర్గానికి లింక్స్ అని పెట్టారు కదా. లిరిక్ నచ్చిందా? సో లిరిక్ అంటే ఇక చంద్రబోస్ గారు రాసిన తర్వాత లిరిక్ నచ్చకుండా ఉంటుందా? మీకు అయితే ఇప్పుడు 4 సాంగ్స్ రిలీజ్ అయితే ఇదే నచ్చింది. మీరు నేనా డ్రింక్ నాకు అలవాటు లేదు, ఎప్పుడు ట్రై చేయాలనుకోలేదు. ఏమో ఈ డ్రింకర్ సాయి చూసిన తర్వాత నేను ఏమైనా అలవాటు చేసుకుంటానా చెప్పండి. మీరు చేసుకోరు. యూత్ అంటే సినిమాని చూసి ఎవరు ఫాలో అయ్యేది, ఏదో కాస్త ఆలోచిస్తారు 2-3 రోజులు అంతే. అంటే సినిమా ఎందుకంటే ఇంపాక్ట్ చూపించదు, మీరు సినిమాలు చూసే ఒకలాంటి వైపుతో మీరు చెప్పారు. స్టాలిన్ మూవీ ఉంది, ముగ్గురికి హెల్ప్ చేయమని అది చెప్పారు. అవ్వదమ్మా. కాదు ఎంత మంచి విషయం జరిగిపోతుందా? మంచి విషయాలు అది అవ్వదమ్మా, తొందరగా అంటే చెడు విషయాలు అయితే అవుతాయి అంటారా? అవుతాయనే కదా. ఓకే, దీంట్లో కూడా మంచి విషయం ఉంది యాక్చువల్గా. ఓకే, మీకు ఇన్ జనరల్గా డాన్స్ ఇదంతా కూడా బాగా ఇష్టమా, లేకపోతే ఇందులో ఫస్ట్ టైం ఏమన్నా అటెంప్ట్ చేశారా? చిన్నప్పటి నుంచి చేస్తానే ఉన్నా, బాగా ఇష్టం. ఓకే, కొరియోగ్రఫీ అంతా మీకు ఎలా అనిపించింది? కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు. మోయిన్ మాస్టర్ డ్రింక్స్ సాంగ్ ఏమో భాను మాస్టర్ చేశారు, ఇద్దరు ఎరగదీస్తారు. సో నాకు డ్యాన్స్ వచ్చినా కానీ అది ప్రజెంట్ చేయాలంటే మంచి కొరియోగ్రాఫర్ ఉండాలి. నాకు అలా వీళ్ళిద్దరు దొరికారు, మంచి హ్యాపీ థింగ్ అది. సో నెక్స్ట్ ఇక హుక్ స్టెప్ ఆల్రెడీ ఇన్స్టాలో వైరల్ అవుతుంది, భాగి భాగి స్టెప్. అసలు ఒక్కొక్కరు బట్టలు ఉతికే స్టెప్ అంటున్నారు అందరూ. ఎందుకు మరి ఎలర్జీ ఉందే, అది అట్లేసే దోసేసే స్టెప్ అని చెప్పేసి వైరల్ అయింది, ఇట్లా వైరల్ అవుతుంది. అండ్ డూ యూ డాన్స్ ఇన్ జనరల్? యూ లవ్ డాన్సింగ్. సో డూ యూ హ్యావ్ ఎనీ డాన్స్ సీన్స్ ఆర్ డాన్సింగ్ స్టెప్స్ ఇన్ దిస్ మూవీ? ఒక సాంగ్లో ఒక చిన్న బిట్టే ఉంది, ఓకే. నేను డాన్స్ చేస్తే ఏం ఫీల్ అయిపోతా ఉంటుంది, నేను నన్ను అయినా ఇవ్వట్లేదు, నాకేం లేదని. ఏం చెయ్యాలి బయటికి చెప్పట్లేదు కానీ నాకు మంచి పాట పాడాలి, నేను కూడా వేసేయాలి, ఎరగదీసేయాలని. Like after every song shoot, I'll repeat his steps. I'll go and I'll dance on that particular song. I know all the step he'll do. Okay. So you are like so chill girl, right? So you enjoy everything, right? Yes. And I think you can sing also. How you know? No, your voice is so sweet. Of course you can. I can't that much. So any one line in Telugu? Yeah. I'm singing one song only from 2-3 interviews. I'll sing that. Shit, yeah. So because no. You are feeling shy? Yeah, a little bit. I'm not that good singer, no. Okay, please pardon me if I sing something wrong. So, no, that much not. Sorry. ఇంకే కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరణాలే గుండెలో నా వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఎంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నానే. Surprise ho gaya na. My heart is traveling through you అన్నమాట. సో రెడీ, ఇంకా మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి క్రష్ ఈస్ రెడీ, ఐశ్వర్య శర్మ. సో ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో యూ ఆల్రెడీ లెర్న్ సింగింగ్ ఆల్సో? I just love like in my childhood the second what I want to be is a pop star. So that's how it came, but I'm not that good in singing. You can't say that. You are maybe you can decide. అంటే ఇష్టం. Yeah, but I also love Rashmika, so I like them together. Yeah, like in general you little bit you just look like Rashmika also in some angles. So I don't know, like everyone is telling, so maybe మీరు ఆ సాంగ్ పాడుతున్నప్పుడు ఐఎమ్ ఇమాజినింగ్ దట్ ఏంటి సాంగ్ ఉంటుంది కదా, సో యూ లుక్ గుడ్ ఇన్ దట్. So what kind of stories you are trying to do in further? Have you listened to any other scripts? Yeah, I had listened. Somewhat is similar to this. I didn't read that, but like I'm ready for anything, like anything different, and I'll do. మీరు వింటున్నారా వేరే స్క్రిప్ట్స్? ఆల్రెడీ షూటింగ్ ఏమైనా స్టార్ట్ అయిపోయినాయా లేకపోతే వింటున్నారా? షూటింగ్ ఏం స్టార్ట్ కాలేదు కానీ వింటున్నాను. అది He is also a great singer. సో చెప్పిన తర్వాత ఒక్క లైన్ పాడకపోతే మేము హర్ట్ అవుతాం. చాలు, మేము హర్ట్ అవుతాం. లేదు వద్దు, మా మనోభావాలు దెబ్బతీయద్దు. మీరు ఒక్క లైన్ వాడాల్సింది. అసలు వద్దు, బాగోదు. Bit boxing. ఏంటిది? Beat boxing.
ఏంటిదే బీట్ బాక్సింగ్. Like బీట్ బాక్సింగ్. like sound from mouth. Like, you will do. చేస్తారు చేయండి. నేను మీరు అసలు చేసి చేయండి తను అలా అనుకుంటున్నారేమో మేబీ. He's very good, Ray. He's shy. ఇప్పుడు ఏమో బాగా పాడింది, మనోడిని నేను పప్పు చేయాలి, మనం హైలైట్ అవ్వాలి అని అనుకుంటుంది. ఇది యాక్చువల్గా ఇంటెన్షన్, అంతకుమించి ఏం లేదు. You'll do beatboxing. వద్దులే కానీ ఇంక స్కిప్ కొట్టండి మ్యాటర్. నెక్స్ట్ ఏంటి? ఓకే నెక్స్ట్ అంటే ఇప్పుడు డ్రింకర్ సాయి రోల్ వచ్చారు కదా, ఈ నెక్స్ట్ రోల్ అంతా మీరు ఎలా చూస్ చేసుకోవాలని పర్టికులర్గా ఏమైనా ఉన్నారా లేకపోతే ఎనీథింగ్ అనేటట్టు? అదే ఇప్పుడు ఈ డ్రింకర్ సాయి రోల్ ఉంది కదా, ఇదేది నెక్స్ట్ దాంట్లో అసలు కనపడకూడదు, క్వైట్ ఆపోజిట్ అవ్వాలని అయితే అనుకున్నా. కంపల్సరీ అదైతే జరగదు. కట్అవుట్ ఒక మంచి స్టోరీస్ కానీ ఇవి ఎంచుకుంటారా లేకపోతే మీరు కూడా ఏమైనా నెక్స్ట్ మీకే ప్రొడ్యూస్ చేసుకొని మీరు ఓన్ స్టోరీస్ ఏమైనా రెడీ చేసుకున్నారా? నేను ప్రొడ్యూస్ చేసుకోలేనండి ఫస్ట్ పాయింట్. అంటే కొంతమందికి వచ్చిన తర్వాత నాకు ఒక స్టోరీ ఉంది, ఒక మూవీతో వచ్చిన తర్వాత ఈ స్టోరీ నేను చేయాలి అని అనుకుంటుంటారు కదా, సో అలా మీరేమన్నా? మా ఫాదర్ నాకు ఒక స్టోరీ చెప్పారు అట్లా. అయితే దానికి బడ్జెట్ చాలా ఎక్కువ కావాలి, అది ఇప్పుడప్పుడే కాదు, ఒక 10 years మనం ఒక్కొక్క స్టేజ్కి దాటాక నిజంగా అందాక వెళ్తే అప్పుడు అది చేయాలని అలా ఒకటి అనుకున్నా అంతే. అసలు ఇంతకీ ఈ మూవీలో డ్రింకర్ సాయిలో భాగి మీ లవ్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా? ఫస్ట్ నుంచి చూసినా ఎండింగ్ వరకు కూడా అసలు లవ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే క్వశ్చన్ మార్కే ఉంది మాకు. మీరేమనుకుంటున్నారు? మేబీ చేయదు, బట్ ఎండింగ్ క్లైమాక్స్లో ఏమైనా చేయొచ్చేమో అని అనుకుంటున్నా, తెలీదు. అదే ఒకసారి చూద్దాం, ఇంకా చెప్తే ఇంకేముంది కిక్. ఎందుకంటే మధ్యలో వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని ట్రై చేయడం, మీరు వెళ్ళి ఆపడం, బాగా రకరకాల చిందులన్నీ వేసిద్ది. చిందులు వేయటమే బాగా పని, చాలా ప్రయత్నం చేస్తాం చేయాలిగా. ఎట్ ద ఎండ్ సో బోత్ ఆఫ్ ది క్యూటెస్ట్ హీరోయిన్ అండ్ హ్యాండ్సమ్. ఇంకా మీరు హ్యాండ్సమ్ ఎందుకు లేదండి, నేను వేయట్లేదు ఆబ్వియస్లీ, ఇంకా కట్అవుట్, హైట్, లుక్, ఇంకా ఇందులో అందరికి బాగా కనెక్ట్ అయ్యారు. మీరే ఫస్ట్ అంది, ఎవరు అనలా. ఇప్పుడు వరకు ఎన్ని ఇంటర్వ్యూలు జరిగినాయో ఎవరు అనలేదు మీరు తప్పించి. అందరేంటో ఏదో సైకోని చూసినట్టు చూస్తున్నారు నన్ను. అంటే ఆ సినిమా పక్కన చాలా క్యూట్ బంగారం ఉంది, ఈడి పక్కన ఏంట్రా అన్నట్టు అందరూ ఫీల్ అయిపోతున్నారు. గోల్డ్ వి లాస్ట్ డైమండ్ అని అలా మిమ్మల్ని మర్చిపోయారేమో. గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని, నా పేరు భవ్య, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మూవీ గురించి మా ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? అంటే అందరూ చూసేది మేడిపండ్లాగా చూసేది అలా ఉంటుంది, లోపల బాగాలేదని అనుకుంటారు, బట్ మీరేం చెప్తారు? హలో హాయ్. ఈ ఫిలిం చూసి టీజర్ చూసి అందరు బూతులు అది ఇది అని అనుకుంటున్నారు. మన యూత్ కుర్రాళ్ళు, మన ట్యాక్స్ పేయర్స్ కోసం ఆ టీజరు, ఫ్యామిలీ వాళ్ళ కోసం మన ట్రైలరు. కంపల్సరీ ఫస్ట్ హాఫ్ మాస్ వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిద్ది, అండ్ సెకండ్ హాఫ్ మాత్రం అందరికీ నచ్చిద్ది, ముఖ్యంగా సీరియల్స్ చూసే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చిద్ది. సో తప్పకుండా డ్రింకర్ సాయి చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి. December 27th మర్చిపోవద్దే. అండ్ నేను అడిగినందుకు మీరు చూడరు, కానీ మీరు ఈ టీజరు, ట్రైలరు, సాంగ్స్ అన్నీ నచ్చితే కంపల్సరీ వెళ్ళి చూడండి. ఇంకో చిన్న డౌట్ అయిపోయింది, December 27th అన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఆల్రెడీ కొన్ని పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్కి ఉన్నాయి ఈ వీక్ ఎండింగ్లో. సో అంత టఫ్ కాంపిటీషన్లో మూవీ ఎలా క్లిక్ అవుతుందని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హోప్స్ ఎలా ఉన్నాయి? అన్నీ బాగుండాలి, అన్నీ ఆడాలండి. వాళ్ళు చాలా కష్టపడి తీస్తారు. కాంపిటీషన్ కింద అసలు నేను ఎప్పుడు ఏది ఫీల్ అవ్వను, అందరూ బాగుండాలని అనుకుంటా. నాకు ఇట్లా కొన్ని డ్రీమ్స్ ఇట్లా ఉన్నట్టే వాళ్ళకు కూడా ఉంటాయి. సో వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ఫిలిమ్స్ ఆడాలి, మాది ఆడాలి. అండ్ వాళ్ళది అన్నీ December 20th, December 27th మాది ఒక్కటే ఉందనుకుంటా మూవీ నాకు తెలిసి. ఇంక వేరే మూవీస్ 27th అయితే మాది ఒకటే ఉంది రిలీజ్. సో వాట్ యు సే టు యువర్ ఫ్యూచర్ ఫ్యాన్స్, ఐ మీన్ క్రష్? ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు ఇవిడికి. Yeah, so love you, the only one's Fasak with the word love you. I mean అందరికి ఒక మంచి అట్రాక్షన్ కనెక్షన్ అయితే తీసేసుకున్నారు. అండ్ ఇది కదా చూసారు కదా ఎంత చాలా సైలెంట్గా ఉన్నారు. మరి మూవీ ట్రైలర్ ఇవన్నీ వైలెంట్గా కనిపిస్తున్నాయి, బట్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అయితే మూవీ టీమ్ అండ్ హీరోయిన్ చెప్తున్నారు. మనం కూడా లేట్ చేయకుండా December 27 థియేటర్స్కి వెళ్ళి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. అండ్ మూవీ డెఫినెట్లీ కనిపించేది ఒకటి, ఆఫ్ స్క్రీన్ ఇంకోటి ఉంటుంది అనేది మనకు కూడా అర్థం అవుతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అంటే దాన్ని కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.